నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, రుద్రాక్ష నిపుణులు, అలాగే రుద్రాక్ష దక్ష బిరుదు అంకితులు అయినటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రుద్రాక్షల్లో ఏ లోహంతో కలిపితాయో మనం ధరించవచ్చు అంటారు? రుద్రాక్షలో మనం చూసినట్లయితే ప్రథమ లోహం బంగారం, అయితే దాంతోపాటుగా ద్వితీయ లోహం వెండి, అధమ లోహం మిశ్రమ లోహం కానివ్వండి, వీటిలో చూసుకున్నట్టయితే రాగి, ఎత్తడి వస్తాయి. అయితే పంచలోహాలతో కూడా చేస్తారు, కానీ అది లభ్యం కావట్లేదు. అయితే బంగారంలో చేసుకోవడం అనేది శ్రేష్టము. తర్వాత డివైన్ మెటల్ ఏదైతే ఉందో అది సిల్వర్. ఈ సిల్వర్తో చేయటం కూడా శ్రేష్టమమ్మ. అలాగే కొంతమంది ఏంటంటే అప్గ్రేడ్ వెండిలో చేయించుకొని తర్వాత బంగారంలోకి మార్చుకునే విధానం ఉంటుంది కదా. అలాగే కొన్ని రుద్రాక్షలు ధారణ చేసిన తర్వాత వారికి కొంత ఉపయోగాలు కనపడిన తర్వాత కొన్ని రుద్రాక్షలను పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు బంగారంలోకి మార్చుకునే వాళ్ళు కూడా అలా ఉంటారు. ఆ విధంగానే బంగారం అనేది ప్రథమ లోహం, తర్వాత వెండి, తర్వాత రాగి. అయితే స్త్రీలు మట్టికి బంగారం కానీ వెండితో కానీ చేయించుకొని ధరించడం మంచిది. రాగి మట్టికి ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. అలాగే రుద్రాక్షలు ఏ వయసులో ఉన్నవారైనా ధరించవచ్చు అంటారా? పసిపిల్లలు పుట్టిన దగ్గర నుండి కూడా రుద్రాక్షను అలవాటు చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే స్పిరిచువల్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకి ఈవిల్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పంచభూతాత్మకమైనటువంటి దేహం కూడా యాక్టివేట్ అవ్వాలి అంటే రుద్రాక్ష వల్ల ఏంటంటే కాస్మిక్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంటుంది, తీసుకుని అది రిలీజ్ చేసే శక్తి ఉంటుంది. అందువల్ల దీన్ని రుద్రాక్షను ఎక్కువ కాలం పిల్లలకి ముందు ప్రస్తుతం అలవాటు చేస్తూ తర్వాత ధారణ చేయించడం అనేది మంచిదమ్మా. అలాగే చిన్నపిల్లల దగ్గర నుండి 14 ఏళ్ల లోపు వరకు కూడా బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి అలాంటి అపమృత్యు భయాలన్నింటినీ కూడా తొలగించగల శక్తి మనకు అనేక శాస్త్రాల్లో నిరూపితంగా వ్రాయబడింది. కాబట్టి దానికి సంబంధించిన ఏకైక సాధనమే రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్ష ధారణ చేసినప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. అలాగే శంకర భగవత్పాదులు గారు కూడా అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వారి యొక్క అడుగుజాడల్లో మనం రుద్రాక్ష ధారణ చేస్తూ అనేక మంది చేత రుద్రాక్ష ధారణ చేయించిన మహానుభావుడైన, అప్పట్లో రుద్రాక్షల గురించి అవగాహన లేని సమయంలో రుద్రాక్షల మీద మంచి అవగాహన తీసుకొచ్చారు. అలా రుద్రాక్ష ధారణ అనేది మనకు శివపురాణం ఆధారంగా అనేక రహస్యాలు మనం దాంట్లో ఉన్నాయి. అలాగే రుద్రాక్షలు ధరించడం వల్ల కలిగే ఫలితాలు ధరించిన వారి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. రమణ గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం రమణ గారు. నమస్తే అమ్మా. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 4, 1995. 1995. టైం చెప్పండి. సాయంత్రం 6:30 శ్రీకాకుళం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారని? సమస్య ఏమిటి? చదువు గురించి అమ్మా. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ఇంటర్ అయిపోయింది. తప్పకుండా అండి, గురువు గారు చెప్తారు. ఓకే అండి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు, శుక్ర మహర్దశలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే రవి మహర్దశలో శని అంతర్దశ అండి. ఇది మంచి యోగదాయకమే. కాకపోతే లగ్నతో శని కుంభంలో ఉండటం అనే వల్ల కొంత లేజినెస్ అనేది నిదానంగా ఎంఏ యొక్క గ్రోత్ కనపడుతుంది దీనికి సంబంధించి. అయితే డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే వీరికి సంబంధించిందంటే గురువుకు సంబంధించిన, శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటుందండి. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. 12 ముఖాలు కలిగినటువంటి ఈ సూర్యముఖి రుద్రాక్ష ధరించడం వల్ల వీరికి కొంత చిన్న దోషం ఉంది, అది కళత్ర దోషం అంటాము. ఆ దోషానికి సంబంధించిన ఇది ఈ యొక్క రుద్రాక్ష. అలాగే కళత్ర దోషానికి సంబంధించి కొన్ని రెమెడీస్ కూడా చేసి ప్రస్తుతం అయితే శనికి సంబంధించి, గురువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందండి. ఎడ్యుకేషన్ పరంగా బాగానే డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగేనండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. చైత్రిక ఫ్రమ్ ఒంగోలు. నమస్కారం చైత్ర గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అన్నయ్య గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. సెప్టెంబర్ 28, 9th month, 1996. ఓకే, టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 8:10. ఎక్కడ పుట్టారండి? ఒంగోలు.
సమస్య ఏమిటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏం లేదండి. మా అన్నయ్య సీఏ చేయాలనుకుంటున్నాడు. ఫ్యూచర్ బాగుంటుందా? రంగంలో బాగా రాణిస్తాడా? ఓకే అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా రాణిస్తాడమ్మా. చక్కగా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న దశ కూడా చాలా బాగుంది. నక్షత్రానుసారం చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడు శుక్ర మహాదశలో శుక్రుడు అంతర్దశ. ఈ దశలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. గురువు అనుగ్రహం చక్కగా ఉంది. అయితే రవికి సంబంధించింది. అంటే మీ అన్నయ్యని పొద్దున్నే లేచి చక్కగా సూర్య నమస్కారాలు చేయమని చెప్పండి. అలాగే రుద్రాక్ష ధారణ, ఒక దశముకి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటుందమ్మా. అలాగే సిఏ కూడా చేస్తారు. మంచి జాబ్లో డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఫారెన్ ఛాన్సెస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ప్రీదేవి గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్కారం ప్రీదేవి గారు. నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1995. 1995. 1998 ఆగస్ట్ 6 గురువారం మధ్యాహ్నం 1:05 పుట్టాడండి. బాబు జశ్వంత్ వర్మ. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి, సత్యనారాయణపురం, భద్రాచలం తాలూకా. సమస్య ఏమిటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే స్టడీ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి తెలుసుకుందామని. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? 10th అండి ఇప్పుడు అబ్బాయి. ఓకే అండి, తప్పకుండా గురువు గారు చెప్తారు. ఓకే అమ్మా, అంతా చక్కగా ఉంది. భరణి నక్షత్రంలో జన్మించారు. చంద్రమహదశలో రాహు అంతర్దశ. ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. మంచి మంచి చదువులు చదివే అవకాశం కూడా ఉందమ్మా. అయితే దీనికి సంబంధించిన దాంట్లో చంద్రుడికి సంబంధించి అలా గురువుకు సంబంధించి రెమెడీస్ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటుంది. రుద్రాక్ష ధారణ, ఒక అష్టముకి రుద్రాక్ష ధరింపజేయండి, మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి జర్నీ ఉందమ్మా, బాగుంది. అలాగే అండి, రుద్రాక్షలను పూజ గదిలో ఉంచుకోవచ్చు అంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే పూజ గదిలో ఉంచి పూజ చేయదగిన అంశాలే. ఎందుకంటే సాక్షాత్తు మనం కొన్ని పటాలు, విగ్రహాలు ఎలా అయితే పెట్టుకుంటున్నామో ఇవి కూడా భగవంతుని అంశే. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కనుల నుండి జాలువారిన రుద్రాక్షల్లో సకల దేవతల యొక్క శక్తులన్నింటినీ ఆపాదించి ఆ స్వామివారు మనకు అనుగ్రహించారు. ఈ నేపథ్యంలో ఏంటంటే మనం రుద్రాక్షలో ఆ యొక్క భగవత్ స్వరూపంగా ఇప్పుడు గణేష్ముఖి రుద్రాక్ష ఉంటే గణపతి విగ్రహం కూడా అవసరం ఉండదు ఇక ఆ యొక్క రుద్రాక్ష ఉంటే. అలా గణేష్ముఖి రుద్రాక్షను చక్కగా తీసుకుని పూజా మందిరంలో ఉంచుకోవడం. అలాగే గౌరీ శంకర రుద్రాక్ష, శివపార్వతులు ఇద్దరు ఒకే అక్కడే మన దగ్గరే ఆశీనులై ఉన్నారు, మన ఎదురుగాని భావన చేసినట్లయితే దాని యొక్క ఫలితం వెంటనే కనిపించే అవకాశం ఉంటుంది. అలా గౌరీ శంకర రుద్రాక్షను కూడా పూజ గదిలో పెట్టుకోవచ్చు. అలా అనేక రుద్రాక్షలు, ప్రతి రుద్రాక్షను కూడా పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. అలాగే కొన్ని రుద్రాక్షలు ఏదైనా ఉంటే, అంటే భద్రాక్షలు అనే ఏవైనా కూడా మీరు పూజా మందిరంలో ఉంచుకోండి. అలాగే రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ఆరోగ్యపరంగా ఐశ్వర్య వృద్ధి, అలాగే ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుంది. అలాగే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. సాయి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సాయి గారు. నమస్తే అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/4/1977. 1977 ఉదయం 11:30 అండి. 11:30. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్. సమస్య ఏమిటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎన్ని ప్రయత్నాలు చేసినా మ్యారేజ్ అవ్వట్లేదు మేడం. అది ఏంటి దోషాలు ఉన్నాయి, అసలు అవుతుందా అవదా అనేది కొంచెం క్లియర్గా. ప్రజెంట్ ఏం చేస్తున్నారండి? నేను జాబ్ చేస్తున్నాను సార్, ప్రైవేట్ కంపెనీలో. ఓకే ఓకే. వివాహం అవదని చింతపడాల్సిన పని లేదండి. చక్కగా వివాహ యోగాలు ఉన్నాయి. మీకు 2014 ఉగాది తర్వాత దాదాపు జూలై మధ్యలో మీకు వివాహం అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు విశాఖ నక్షత్రంలో జన్మించారు. బుధ మహాదశలో కేతు అంతర్దశ. ఈ దశలో మీరు కొన్ని రెమెడీస్ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటుంది. గురుదానం ఒకటి ఇవ్వండి. అలాగే మీరు దీనికి సంబంధించింది దత్తక్షేత్రం ఒకటి దర్శనం చేసిరండి. అలాగే గాణగాపూరి వెళ్ళి అక్కడ చక్కగా 108 ప్రదక్షిణలు ఔదంబర వృక్షం దగ్గర చక్కగా స్నానం చేసి అక్కడ మీరు 108 ప్రదక్షిణలు చేసి వచ్చి అక్కడ దర్శనం చేసుకుని రండి. వెంటనే మీకు మ్యారేజ్ సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కూడా కొన్ని యోగాలు ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. మహర్దశను ముందుకు జరుపుతుందన్నమాట. అలాగే కొన్ని అవయోగాలు ఉంటే అవి తీసేస్తుంది. అవి కలలో నిద్రలోని చెరిగిపోయే పరిస్థితి వస్తుంది. అలా అద్భుతమైన అంశమే రుద్రాక్ష ధారణ. రుద్రాక్ష ధారణ చేయటం వల్ల మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక చతుర్ముఖి, ఒక గణేష్ముఖి రుద్రాక్ష, ఒక ద్వాదశముఖి రుద్రాక్ష,
ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురుదానం మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు దాదాపుగా ఈ 1 ఇయర్లో చూసుకున్నట్లయితే 2-3 సార్లు గురుదానం చేసి గురువుకు సంబంధించిన మీకు కొన్ని కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. గురుదానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలని చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ రేపు ప్రోగ్రాంలో మనం గురువుకు సంబంధించింది కానీ లేకపోతే అసలు గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి రెమెడీలు పాటిస్తూ ఎలాంటి ధర్మాలు ఆచరించాలనేది రేపు కార్యక్రమంలో తెలియజేస్తానమ్మా. వీటిలో చూసుకున్నట్లయితే మీరు చక్కగా ఈ యొక్క రుద్రాక్ష కాంబినేషన్ ధరించండి. అలాగే 2 సార్లు గురుదానం చేసిన తర్వాత ఒక కనక పుష్యరాగాన్ని ధరించండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వంశీకృష్ణ గారు బెల్లంపల్లి నుంచి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కొరకు మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. 10/12/2000 సంవత్సరం. 10/12/2000. 2000 అండి. ఓకే మేడం. టైం చెప్పండి. టైం 8:10. 8:10. ఉదయం అండి, సాయంత్రమా? సాయంత్రం అండి. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? ఆదిలాబాద్ జిల్లా ఉప్పూరు మండలం. ఆదిలాబాద్. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు మేడం. ఫ్యూచర్ లో స్టడీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఫోన్ చేస్తాం. తప్పకుండా. ఓకే అమ్మా, చక్కగా బాగా అంతా చదువు చక్కగా ఉందమ్మా. డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. రోహిణి నక్షత్రంలో జన్మించాడు. కుజమహర్ దశలో ఉన్నారు. ఈ దశలో అంతా కూడా చాలా బాగుంది. ఇతనికి ఒక త్రిముఖి రుద్రాక్ష ధరింపు చేయండి, లేకపోతే చతుర్ముఖి రుద్రాక్ష కానీ, లేకపోతే గణేష్ముఖి రుద్రాక్ష, లేకపోతే ఈ 3 రుద్రాక్షలను కలిపి చేసినా కూడా మంచిదమ్మా. ఈ 3 రుద్రాక్షలు ధారణ చేయడానికి మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏమంటుందంటే పిల్లల్లో ఎదుగుదలలో కానీ ఎడ్యుకేషన్ పరంగా విద్యా వినయాలు పెరగడానికి ఈ యొక్క రుద్రాక్షలు దోహదం చేస్తాయి. అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, అలాగే వారికి అన్ని యొక్క రుద్రాక్ష యొక్క మహత్యాన్ని, అంటే రుద్రాక్ష వేసుకోవడం వల్ల నువ్వు ఎందుకు ధరిస్తున్నావు, ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల నీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఒకసారి వారికి ఎడ్యుకేట్ చేసి ఆ రుద్రాక్ష ధారణ చేయించినట్లయితే మంచి ఫలితాలు, వేగవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సురేష్ గారు, ఈస్ట్ గోదావరి నుంచి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. 7వ తారీఖు అండి. 7 3 నెల 3 1979 అండి. 1979. ఓకే, టైం చెప్పండి. బుధవారం ఉదయం 7:15 అండి. 7:15. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? బుధవారం ఉదయం 7:15 అండి. ప్లేస్ చెప్పండి. ఎక్కడ పుట్టారు? ప్లేస్ అండి ఈస్ట్ గోదావరి అండి. ఓకే అండి. ఓకే చెప్పండి. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? సమస్య ఏమిటండి? ప్రస్తుతానికి ఫైనాన్స్ పేపర్లో చేస్తున్నామండి. ఫైనాన్స్ సమస్య చెప్పండి. పేపర్లో చేస్తున్నామండి. ఓకే. ఫైనాన్స్ పేపర్లో జాబ్ చేస్తున్నామండి. సమస్య ఏమిటో చెప్పండి. సమస్య ఏంటంటే నిలకడగా లేదండి. ఏది ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ఇంచుమించు నేను ఫైనాన్స్ లో దిగాడంటే 3-4 సార్లు ఏంటంటే మొత్తం వెళ్ళడం జరిగింది తప్పండి. ఓకే అండి, మీకు హెల్త్కు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి సార్? హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త ప్రాబ్లమ్స్ అంటే ఏంటి పెద్దగా ఏం లేవండి. స్కిన్ డిజార్డర్స్ కానీ అలాంటివి ఉంటాయి. అది కిడ్నీలో రాళ్ళు మొన్న మధ్యలో ఎప్పుడో ఒకసారి వచ్చిందండి. అంతే తప్ప పెద్ద ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఏమి లేవండి. ఓకే అండి, మీకు సంబంధించిన దాంట్లో బుధుడికి సంబంధించిన దానం ఒకటి, బుధుడికి సంబంధించిన రెమెడీస్ మీరు ఒక 5 సార్లు చేయాల్సి వస్తుందండి. మీరు ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు. శని మహర్దశలో ఉన్నారు. ఈ శని మహర్దశలో శని అంతర్దశ, అలాగే శుక్ర శనుల యొక్క షష్టాష్టక యోగం కూడా మీకు యోగించడం లేదు. దీనికి సంబంధించి మీరు మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికి బుధదానం ఒకటి చేసిన తర్వాత ఒక జాతి పచ్చని పెడతానికి ప్రయత్నం చేయండి, లేకపోతే కనక పుష్యరాగం ఒకటి పెట్టుకోండి. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, ఒక దశముఖి రుద్రాక్ష, ఒక సప్తముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ వేయండి. ఈ 3 ధరించలేనప్పుడు ఒక దశముఖాన్ని ముందు ధరించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ద్వాదశముఖి, సప్తముఖి కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మహేష్ గారు, గుంటూరు నుంచి. నమస్కారం మహేష్ గారు. మహేష్ ఫ్రమ్ గుంటూరు. చెప్పండి. చిలకూరుపేట. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి, ఫస్ట్ ఇయర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/1997. 97 అండి.
అవునండి 12 AM. టైం చెప్పండి. 12 AM. 12 AM. ఎక్కడ పుట్టారండి? చిలుగుపేట మేడం. సమస్య ఏమిటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు జాతకం ఎట్లా ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, 10th క్లాస్ కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినాయి, డిసప్పాయింట్ అవుతున్నాం అంటున్నాను. ఓకే అండి, తప్పకుండా అని గురువుగారు చెప్తారు. మార్కులు దాని గురించి పెద్దగా మీరు ఆలోచించకుండా ఎడ్యుకేషన్లో మంచి డెవలప్మెంట్ రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అతనికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, అలాంటివన్నీ మీరు ఎడ్యుకేట్ చేయటం చాలా మంచి అవకాశాలు ఉంటాయండి. దానివల్ల ఇతను నక్షత్రం చూసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ కేతు మహర్దశ. అయితే లగ్నాత్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని చిన్న చిన్న దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి గురువుకి సంబంధించి అంటే బ్రేక్ స్టడీ రాకుండా ఉండాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందాలి. తరచూ బాబుకి సంబంధించి సాయిబాబా గుడికి దర్శనార్థం పంపిస్తూ ఉండండి. అలాగే అక్కడ దత్తాత్రేయులు వారు ఉంటారు. దత్తాత్రేయులు వారి విగ్రహానికి పాద నమస్కారం చేసి చక్కగా ప్రతిరోజు కూడా ఈ యొక్క గురువారం కానీ ప్రతిరోజు కానీ అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉంటే చక్కగా దత్త క్షేత్రంలో కానీ దత్త పాదుకలకు ప్రణమిల్లి చక్కగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి చక్కగా ఆ యొక్క మంత్రాన్ని చెబుతూ స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ ఉండమనండి. అలాగే దీనివల్ల మంచి ఫలితాలు, వేగవంతమైన ఫలితాలు, అలాగే గురువుకు సంబంధించిన కొంత దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ, ఒక చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయించండి, మంచి ఫలితాలు ఉంటుంది. అలాగేనండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట సాయి రామ వికాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం వికాస్ గారు. నమస్తే అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారండి? వికాస్ గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21/4/1993. 21/4/1993. ఓకే. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 2:35. ఎక్కడ పుట్టారండి? కాకినాడ అండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? సమస్య ఏమిటండి? చదువుతున్నాడు. వాళ్ళ తాత ఆస్తి రావాల్సిన ఉంది ఒకటి, అది వస్తుందా రాదా? కొంచెం గట్టిగా మాట్లాడండి. వినపట్టలేదండి. ఇంజనీరింగ్ చదువుతున్నాడండి ఇప్పుడు. ఓకే. కానీ సమస్య ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళ సమిష్టి అసెట్ ఉంది ఒకటి, అది ఈ కుర్రాడి పేరు మీద వస్తుందా రాదా? రావాల్సి ఉంది. యాక్చువల్లీ ఈ కుర్రాడు ఒకటే, వస్తుందా రాదా? మీరు చెప్పింది మళ్ళీ మధ్యలో బ్రేక్ అయిందండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మరొకసారి చెప్పండి. మరొకసారి చెప్పండి. ఇతని పేరు మీద ఆస్తి రావాల్సినది ఉంది, వస్తుందా రాదా? ఓకే ఓకే అండి, మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైందండి. ఇప్పుడు ఆకస్మిక ధనయోగం అంటారు దీన్ని. అంటే దీనికి సంబంధించిన ఆస్తి, పూర్వీకుల ఆస్తి కానీ సంక్రమించే అవకాశం చాలా చక్కగా ఉందండి. అయితే దీనికి సంబంధించి దాంట్లో చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి బుధుడికి సంబంధించి కుజుడికి సంబంధించిన జపము, దానము చేయటం మంచిది. అలాగే దానికి సంబంధించిన తర్పణాదులు ఇచ్చి హోమం చేస్తారు. అది కూడా చేయించిన తర్వాత శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించినట్లయితే ఇతనికి జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది, మంచి జాబ్లో స్థిరపడే అవకాశం కూడా ఉంది. అలాగే అన్ని రకాల యోగాలు సిద్ధించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనయోగం మెండుగా ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కూడా రుద్రాక్ష ధారణ, రత్నధారణ, అలాగే పరిహారం, మంత్రబలం, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి తోడైనప్పుడు మీకు తప్పకుండా ఆ యోగం సిద్ధించుతుంది. అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే సిద్ధించకుండా ఆగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీంట్లో చూసుకున్నట్టయితే మనకి అష్టమంలో బుధుడు మీనంలో వక్ర గతి పొంది ఉండటం, నీచ గతి పొంది ఉండటం వల్ల దీనికి సంబంధించినవన్నీ కూడా రావడానికి అది ఊగిసలాటు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిందంటే బుధుడికి సంబంధించిన దానం, అలాగే కుజుడికి సంబంధించిన స్థానం కూడా బాగోలేదు కాబట్టి కుజుడికి సంబంధించిన జపం, ఈ 2 జపాలు చేసుకుంటూ అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, ఒక అష్టముఖి రుద్రాక్ష, ఒక సప్తముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ఒక స్ఫటిక మాలలో కానీ వెండి సిల్వర్ మాలలో కానీ వేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వెంటనే మీరు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. జానకిరామ్ గారు విజయవాడ నుంచి. నమస్కారం జానకిరామ్ గారు. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. నాకోసమండి, నా డేట్ ఆఫ్ బర్త్ కొంచెం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/11/92. 29/11/92.
టైం చెప్పండి. టైం మార్నింగ్ 7 అండి, ఆ రోజు సండే. మార్నింగ్ 7. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? విజయవాడ అండి. విజయవాడ. సమస్య ఏమిటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు బ్యాంక్ అప్లై చేశానండి. ఓకే అండి. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తెచ్చిపోతున్నాను. మరి ఏమైనా సొల్యూషన్ ఉందేమో అని. ఓకే అండి, తప్పకుండా గురువు గారు వివరిస్తారు. ఓకే అండి, మీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు. మీకు సంబంధించిన దశ చూసుకున్నట్టయితే ఇప్పుడు రాహులో గురువు, రాహు మహర్దశలో గురువుకు సంబంధించి మీకు అంతా కూడా బాగా యోగించడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక చిన్న రెమెడీ చేయటం వల్ల తొందరగా వేగవంతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏకాదశిముఖి రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత శివాలయంలో 11 రోజులు 11 ప్రదక్షిణలు చేయండి. 12వ రోజు శివాలయంలో అభిషేకం చేయండి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయండి. మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది. చాలా అద్భుతమైన జాతకం. అయితే కొన్ని గ్రహ దోషాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి జన్మజాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎప్పుడో ఒకసారి యాక్టివేట్ అవుతుంటాయి. అన్నీ కూడా ఒక సీరియల్గా రావు. కొన్ని గ్రహాలు మైల్డ్ స్థితిలో నిద్రావస్థలో ఉంటాయి, కొన్ని యాక్టివేట్ అవుతుంటాయి, కొన్ని అవయోగాలు యోగాలుగా కూడా మారటానికి అవకాశం ఉంటుంది భగవంతుని అనుగ్రహం ఉంటే. కాబట్టి ఆధ్యాత్మిక శక్తి మీరు పెంపొందించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. అలాగే రుద్రాక్ష ధారణ ఏకాదశిముఖి రుద్రాక్ష ధారణ చేయండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగేనండి. ఇందాక రుద్రాక్షలను పూజ గదిలో ఉంచుకోవచ్చు అన్నారు. ఉంచుకుంటే ఏ విధంగా పూజించాలంటారు? రుద్రాక్షలను ఏ విధంగా అంటే వీటికి మా షోడశోపచార పూజ అవసరం లేదమ్మా. చక్కగా పూజా మందిరంలో ఆ యొక్క ఒక పానమట్టం అంటాం. అంటే శివలింగం ప్రతిష్ఠ చేసే దాంట్లోనే కింద ఉన్నటువంటి పీఠాన్ని మనం పానమట్టం అంటాం. బాణలింగాన్ని కానీ అది పెట్టినప్పుడు దాన్ని పానమట్టం అంటాం. ఈ పానమట్టంపై కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ ఆ యొక్క పానమట్టం కానీ అది లేని పక్షంలో ఒక వెండి ప్లేట్ కానీ రాగి ప్లేటు వెండి ప్లేట్లో కానీ అవకాశం ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ వాటికి వాడకుండా అలాగే మట్టి ప్రమిదలో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. చక్కగా ఇది యొక్క రుద్రాక్షను పెట్టి చక్కగా గంధం కుంకుమ ధారణ చేయించి చక్కగా పూజ చేసుకోవచ్చు. పూలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు చేతిలో కూడా ఉంచుకుని హీలింగ్ దాని యొక్క అంటే రుద్రనాడి స్పందన ఎలా ఉంటుంది, రుద్రాక్ష మనం చేతిలో పెట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ యొక్క రుద్రాక్ష యొక్క వైబ్రేషన్స్ మీ యొక్క శరీరంలోకి ఎలా ప్రవహిస్తుందో మీరు గమనించవచ్చు. కొంచెం అయితే చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండటం, ప్రశాంతంగా అంటే సైలెంట్గా ఉండటం, మీరు ప్రశాంతంగా ఉండటం, అలా చేసినట్లయితే దీని యొక్క కదలికలు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఒక చేతిలో పెట్టుకొని ఎక్స్టర్నల్గానే మనం పైన ఇలా పెట్టుకొని మీరు ఎంతో కదలిక కనపడిందంటే మీకు రుద్రాక్ష ధారణ ఇక్కడ ధరించడం వల్ల శరీరంలో మధ్య ప్రదేశంలో ధరించడం వల్ల ఏమవుతుందంటే మీకు రుద్రనాడి స్పందన శరీరం మొత్తం ప్రవహించడానికి అలాగే షట్చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రుద్రాక్ష ధారణ తరచూ చేయటం అంటే ఒక 10 నిమిషాలకే మనకి దీని యొక్క శక్తి తెలిసింది అంటే ప్రతిరోజు ధరిస్తుంటే ఇంకా ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయో ఆలోచించి ఆ విధంగా రుద్రాక్ష ధారణ ముందు చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రెగ్యులర్గా రుద్రాక్ష ధారణ చేస్తున్న వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా చాలా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘ రోగాలతో ఉన్నవారికి కూడా రుద్రాక్ష ధారణ చేయటం వల్ల చాలా వరకు మెడిసినల్గా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఆ మెడిసిన్ వేస్తున్నా కూడా అది పడదు, ఒక్కోసారి వంట పట్టదు. అలాగే ఈ కిడ్నీల మీద వాటి మిగతా అవయవాల మీద సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రుద్రాక్ష ధారణ చేయటం వల్ల ఏమవుతుందంటే అవన్నీ నియంత్రించబడతాయి. అలాగే మీరు చేసే మెడిసిన్ కూడా శరీరానికి పట్టే అవకాశం ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ధనప్రసాద్ గారు గుడివాడ నుంచి. నమస్కారం ధనప్రసాద్ గారు. నమస్తే మేడం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి. 31st అక్టోబర్ 1992. 1992. టైం చెప్పండి. మార్నింగ్ 6:10. మార్నింగ్ 6:30. 6:10 మేడం. 6:10. ఓకే అండి. ఎక్కడ పుట్టారండి? గుడివాడ మేడం. గుడివాడ. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? నేను బీటెక్ చదువుతున్నాను మేడం. సమస్య ఏమిటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గత 3 months నుంచి ఏ పని స్టార్ట్ చేసినా అసలు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడలేదు మేడం. ఓకే అండి, గురువు గారు చెప్తారండి. ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ అయ్యేది. బ్రేక్ అయ్యేటట్టుందా బాబు? బ్రేక్ అయిందా? బ్రేక్ అయ్యేటట్టుంది సార్. బ్రేక్ కానీ బాగా మరి బ్రేక్ కాకూడదు.
బ్రేక్ అయితే సంబంధించి దాని గురించే సార్ బ్రేక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. కాబట్టి మీరు దానికి సంబంధించిన గురువుకు సంబంధించిన అనుగ్రహం పొందాలి. అలాగే మీకు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే తరచూ ఒకసారి మీరు సాయిబాబా మందిరంలో అంటే దత్తా క్షేత్రం అయితే కానీ లేకపోతే సాయిబాబా మందిరంలో కానీ ఒకసారి క్షీరాభిషేకం చేయించండి. అలాగే శివాలయంలో కూడా ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసి రండి ఈలోపు ఒకసారి, మీకు మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే మీకు భాగ్యంలో కూడా అంతా మంచి యోగాన్ని కలిగించే కేతువు కూడా ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి మీకు కుజుడితో కంజంక్షన్ అవ్వటం వల్ల కూడా మీరు కొన్ని, అలాగే వ్యయంలో గురువుడు ఉంటాం, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మీకు సంబంధించి కొన్ని బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఎట్లా మీరు మనసుతో జయించగలిగినట్లయితే మీకు వెంటనే మంచి యోగాలు అవన్నీ కూడా అవయోగాలన్నీ కూడా యోగాలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచి పై చదువులు చదివే అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అలాగే మంచి జాబ్లో స్థిరపడతారు. అలాంటి అవకాశాలన్నీ ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి కదా. అలాగే చూసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్లయితే మీరు చంద్రమహాదశలో రాహు అంతర్దశ. ఈ దశ కూడా కొంచెం మీకు మానసికంగా స్థైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. అందువల్ల మీరు కొంచెం రేపు ఈరోజు పౌర్ణమి రాత్రికి కూడా మీరు చక్కగా పౌర్ణమి ధ్యానం చేయండి. అంటే చంద్రుడిని చక్కగా చూస్తూ కొంచెం సేపు ఓం నమః శివాయ అని చెప్పి ఒక అరగంట లేకపోతే ఇంకా పెంచడానికి ట్రై చేయండి. ఓం నమః శివాయ అని చాంటింగ్ చేస్తూ కూర్చోండి ప్రశాంతంగా. మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. అలాగేనండి, మీ అమూల్యమైన సమయం కేటాయించి ప్రేక్షకుల యొక్క సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురూజీ. సంతోషం. చూశారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. స్టేట్ యూన్ టు స్టూడియో ఎన్.